వృధాగా వెళ్ళి నీరంటే మనం ఇంకొకరు వాడుకున్న నీరైతుందో మనం బోలొమ్ముకునే కానీ బట్టలు పెట్టుకునే కానీ వృధాగా వెళ్ళకుండా ఏం చేయాలంటే ముందుగా చిన్న ఖాళీ ప్లేస్ లోపల ఇటుగా ఉంటున్నట్టయితే అందులోకి మళ్ళించుకున్నట్టయితే వర్షపు నీరు కానీ అందులో మళ్ళించుకున్నట్టయితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. అది మనం చేస్తే అయిపోతుందా అంటే కాదు. అందరూ అనుకోవాలి, అన్ని గ్రామాల ప్రజలు అనుకోవాలి, అన్ని జిల్లాల ప్రజలు అనుకుంటేనే ఇది సాధ్యం. భూమి లోపల నీరు చేరినట్లయితే భూగర్భ జలమట్టం పెరగడం వల్ల పొద్దున ఏంటంటే మనం బాయిలు అవ్వకుండా పోలేసుకున్న నీటి ఉంటలు పైకి వస్తాయి. ఇట్లే నిర్లక్ష్యంగా వదిలేసి మనం నీరు వృధాగా ఓనించాం అనుకో రేపు పొద్దున 100 ఫీట్లు 200 ఫీట్లు 500 ఫీట్లు వేసినా కానీ నీరు వస్తలేదంటే కారణం ఏంది? భూమి లోపల నీరు అనేది అంతరించిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాం. మనం నీళ్ళు కొంటామని ఏ కాలంలో కూడా అనుకోలేదు. తాత వీళ్ళంతా అసలు నీళ్ళు కొంటాం అనుకున్నారా? కానీ నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం జైత్యాలు పోతే 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ఖచ్చితంగా బాటిల్ కొనుక్కుంటాం. నేను నీరు అనేది అంతరించిపోతే పొద్దున మన పిల్లలకు 200-300 పెట్టి బాటిల్లో కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడండి. నీటిని ముందు తరాలకు మనం అందించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అనారోగ్యానికి గురైతులు అనేది ఏంటంటే మన శరీరం లోపల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందన్నట్టు. కాబట్టి ఇక అది కూడా మనం ఏంటంటే మొక్కలు కూడా నరుక్కుంటూ పోయినాం అనుకోవాలి, రేపు పొద్దున అది కూడా బుడ్లేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆక్సిజన్ కూడా ఇప్పుడు పెద్ద జబ్బు వచ్చి మనం హాస్పిటల్కి అయినాక ఐసీయూలో మనం ఏం చేస్తారు? ఫస్ట్ ఆక్సిజన్ పెడతారు మనం పోగానే. అంటే దాంట్లో ఏంటి? మన శరీరం లోపల ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోయిందండి. ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందంటే మన అనారోగ్యానికి గురైన మనం. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల కార్యక్రమం చేస్తున్నామండి. మీ అందరి కోసం ఇది మీకు తెలియని విషయాలు కాదు, మళ్ళీ తెలియజెప్పడానికి పాట రూపం లోపల మాట రూపంలో తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. దీన్ని ఒక వన సంరక్షణ, జల సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యతగా గుర్తించి సహజ వనరుల్ని అన్నిటినీ కాపాడుకోవాలని తెలియజేస్తూ, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, 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 నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళు లేకుంటే జీవకోటికి ఉండవాయే అనవాళ్ళు, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, పొద్దున లేవంగా నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, పొద్దున లేవంగా నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, పువ్వులై మెరుగంగో, పువ్వకూరలై ఉడకంగో, పువ్వకూరలై ఉడకంగో, పువ్వకూరలై ఉడకంగో, ఇంటికి వంటకు పంటకు వంటికి నీళ్ళే దిక్కై సాగంగో, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, సిరుకులై వాన గురువంగో, బాగులు వంకలు వారంగో, బాగులు వంకలు వారంగో, బాగులు వంకలు వారంగో, మన బాగులు వంకలు వారంగో, మత్తడి అడుగులు దూకంగో, మత్తడి అడుగులు దూకంగో, మత్తడి అడుగులు దూకంగో, మన కలువలు కందులు వంచంగో, చేపలు చెంగున దూకంగో, చేపలు చెంగున దూకంగో, చేపలు చెంగున దూకంగో, మిలమిల గలగల నీళ్ళుంటే జలగల లేకుంటే ఇప్పుడు మీ అయ్యారు మిలమిల నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, గంగ ముందు నీళ్ళ కలిసేమో దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో, అమ్మ కడుపుల గుమ్మనిలో పుట్టగానే కలిసల్లేమో, పుట్టగానే కలిసల్లేమో, పుట్టగానే కలిసల్లేమో, నదుల పక్కనే నాగరికతలు ఏరు పక్కనే ఊరులో, నీలో నీలో నీళ్ళు ఈ
ప్రతి దాంతో మనకు అనుబంధం ముడివేసుకుంది. నీళ్ళతో పొద్దున్న లేవగానే మన నీళ్ళతోటి అవసరం, అవునా కదా? పొద్దున్న లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఇంట్లోపల వంటకు, ఒంటికి, ప్రతి దానికి నీళ్లు కావాలి, తాగడానికి కావాలి, సాగునీరుకి కూడా నీరు కావాలి. నీళ్ళతోటి మనతోటి బంధం ముడిపడి ఉంది. ఇంకోటి గాలితోటి, చెట్లతోటి కూడా మనకు బంధం ముడిపడి ఉంది. ఇవాళ పొద్దున్న నుంచి మనం అంటే ఇవాళ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా వీటన్నిటితోటి మనకు బంధాలు ఏర్పడి ఉన్నాయి. అంటే రేపు పొద్దున చచ్చిపోయేటప్పుడు ఏ బంధం మనతో రాదు, ఒక చెట్టు బంధం మనతో వస్తుంది. కాట్లో గాలిపోయేది ఏంటి? చెట్టు, అవునా కదా? మనతో పాటుగా అంటే రేపు పొద్దున మనకు చాతగానప్పుడు, ముసలోళ్ళు అయినప్పుడు మనం ఎవరు పట్టించుకోరు, కానీ మనకు ఆసరాగా నిలబడేది చేతికర్ర. అంటే ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనతోటి ఒక్కొక్కటి ముడిపడున్న ఈ బంధాలని మనం కాపాడుకోవాలి. మన ముందు తరాలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి అంటే మంచి ఆహారం తీసుకోండి, మంచి గాలిని పీల్చండి, మంచి నీరుని తాగండి, మంచి నీటిని కాపాడండి, గాలిని కాపాడండి, ఆహారాన్ని కూడా కాపాడండి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ కార్యక్రమాలన్నీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల మేము ప్రతి గ్రామం లోపల చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, మరియు ఇక్కడ ఉన్న అన్నలకు, రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంకొకటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయత్ సెక్రటరీ గారు ఒక 4 విషయాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్రామం గొల్లపేటలో కళా బృందం సీజనల్ వ్యాధి డిసీజ్ మీద అవగాహన కార్యక్రమంకి వచ్చినారు. చాలా బాగా పాడినారు, మంచి సూచనలు ఇచ్చినారు, మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడినాం. ఇవి ఏంటిదంటే ప్రతి ఒక్క నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించాలి, ప్రతి ఒక్కరు మన ఇంటి గురించి మనం ఆరోగ్యం గురించి మంచిగా ఆలోచించాలి. అట్లా ఉంటేనే గ్రామంలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యంగా మంచిగా ఉంటేనే ఒక అభివృద్ధి ఉంటుంది. లేకపోతే అందరూ ఇట్లా వీక్నెస్గా ఉన్నప్పుడు గ్రామంలో అభివృద్ధి ఉండదు, ఏముండదు. మంచిగా అందరూ శానిటేషన్ గురించి మా సిబ్బంది వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరే చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కోఆపరేట్ చేయండి. ఏదైనా కానీ గ్రామ పంచాయతీకి మన సిబ్బంది కానీ నాకు కానీ మా గ్రామంలో వచ్చి ఏదైనా విషయాలు ఉంటే మనకు చెప్తే మన దృష్టిలో తీసుకొస్తే ఇమీడియట్గా దానికి మనం సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.